నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లను అందించిన సీఎం లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు. మీ అమ్మాయి మనోరాలు వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు పెట్టి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరు వచ్చినాక వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకెవరు ఇద్దరే చదువుతానమ్మా. ఎక్కడ పాత కలపండి. అచ్చా అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది. ఇక్కడ 5 ఎంతవరకు చేసావు? ఇక్కడ 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడికి పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టొచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? వృద్ధులకు వితంతువులకు ప్రతి నెల 1వ తేదీన ఆరంభించాలని ఉండగా గత జగన్ ప్రభుత్వం సాకులతో వాయిదాలు వేసిన దాఖలాలు ఉన్నాయని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాకులు కాకుండా టంచనుగా పెన్షన్లు ఇస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం లొల్లా గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పైకి ఓరల్ రేవుకి అంటున్నాడు. కాలేజీ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ అండి. ఏం కావాలో చెప్తే దాన్ని బట్టి మాట్లాడతారు. అంటే చెవి లేదండి బాబుకి, చెవి లేదండి. ఏం కావాలి చెప్పరా? ఎండాకాలం వన్యప్రాణులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మానవత్వం చాటుకున్న బంగారుపాలెం టీడీపీ మండల అధ్యక్షులు ఎన్పీ జయప్రకాష్ నాయుడు తనయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్పీ ధరణి మండలంలోని కల్లూరుపల్లె చిన్నకొరవివారి పల్లెలో వేసవికాలం దృష్ట్యా నీటి తొట్టెలను కట్టేందుకు మంగళవారం ఉదయం పూజా కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఎండాకాలంలో పశువులు, మేకలు నీళ్ల కొరత ఉండడంతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తొట్టెలు కట్టి నీళ్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. మనందరినీ ఎప్పుడు మనకు సహకరిస్తున్న మన ప్రెసిడెంట్ ధరణి గారిని ప్రసంగించవలసిందిగా చేసిన అందరికీ అందరికీ నమస్కారము. ఇప్పుడు ఈ ప్రోగ్రాము ఆవులకి వాటర్ కొడుకున్న 25 ఏళ్ళు సాగితేనే సాయం మిమ్మల్ని చూస్తాడు. ఆవు అనేది ఈ రోజు నుంచి సాగుతుంది. ఈ 3 నెలలు చాలా ఇంపార్టెంట్. ఎండిఓలకి, ఏపీ వాళ్ళకి మీకే చెప్తారు. ఇది ఊర్లో ఉండేది ప్రతి ఒక్కటి వాటర్ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. రోడ్లు అయితే ఎన్ఆర్జీఎస్ గ్రాంటు మీ లేకపోయినా నేను తెచ్చిస్తాను. మీకేం కావాలో ప్రతి ఊరోళ్ళకి ఇప్పుడు మాకు వచ్చి ఆ ఊరోళ్ళకి ఇచ్చినారు, మాకు లేదండి. ఒకటి కంప్లీట్ చేసుకుంటా పోదాం. అందరికి కావాలంటే అందరు కొంచెం కొంచెం పెట్టేసి రెండోసారి వస్తుంది. అందరు మాకు లేదంటే వస్తుంది, రెండోసారి వస్తుంది. ఇప్పుడు మనం 2.5 కోటి శాంక్షన్ చేస్తుంది. మళ్ళీ పెద్ద గ్రాంట్ వస్తుంది. ఇప్పుడు 2-3 రోజులు వస్తుంది. మీరు ఈ వాటర్ రోడ్స్ ఎస్సీ ప్లాన్ ఎక్కువ వస్తుంది గ్రాంట్, కానీ ఎస్సీ వస్తుంది. మిగతా వాళ్ళకంతా నెక్స్ట్ మార్చి పైన ఇంకో శాంక్షన్ వస్తుంది. రోడ్స్ అనేది ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లో శాంక్షన్ చేసుకుని మేము తెచ్చుకుంటాము. మీరేం చేస్తారంటే డ్రైనేజ్కి బంగారుపాలెం మండలంలో 2.5 రోడ్స్ పెట్టి
1.5 crore డ్రైనేజ్ పెట్టి మొత్తం క్యాన్సిల్ అది. కాబట్టి ఇప్పుడు ఈ 3 నెలలు ఇంపార్టెంట్ కాబట్టి ఎండిఓకి ఏపీఓకి పని ఉండదు, మాకేం పని లేదు. మీరేమన్నా కావాలో వాళ్ళు అడగండి, చేయకపోతే మాకు చెప్పండి. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం కించుమండ గ్రామంలో 1/70 చట్టానికి వ్యతిరేకంగా వాణిజ్య సముదాయానికి సంబంధించిన షాప్ గిరిజను నేతరుడైన తిరుపతి స్వామి సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నాడని తెలిసి ఆ గ్రామ ప్రజలు పనులను నిలిపివేసిరి. అనంతరం సచివాలయం వరకు ర్యాలీ చేసి సచివాలయ సెక్రటరీకి వినతిపత్రం సమర్పించితిరి. ఈరోజు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా శుభోదయం. ఈరోజు ఆదివాసీ సంబంధించినటువంటి ఈ యొక్క 1/70 యాక్ట్ని కూడా దాన్ని తిరస్కరిస్తూ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అన్నది తమరందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక ఆదివాసీ అయి ఉండి, ఒక గిరిజనుడు నేత అయి ఉండి, ఒక ఎక్స్ సర్పంచ్ గారు అయి ఉండి, ఒక బినామీ పేరులతో ఎక్కడ పడితే అక్కడ రూపకల్పన చేయడము, తర్వాత వాళ్ళకి అండదండగా ఉండడము, బినామీ పేరులతో చేయడము అన్నది తప్పని నేను భావిస్తున్నాను. మా గ్రామ పంచాయతీలో నుంచి 2 సెగ్మెంట్ల ఎంపీటీసీగా నేను మాట్లాడుతున్నానండి. దయచేసి ఎవరైనా సరే మా జోలికి వస్తే ఖబర్దార్. ఆడి ఎట్లాంటి వాడైనా సరే పర్వాలేదు. ఒకప్పుడు మన ఉక్కుంపేట జరిగింది, పాడేరు జరిగింది, అరుగువేలి జరుగుతుంది. ఈరోజు అటు నుంచి ఇటు నుంచి చూసుకుంటే అసలు తెలియని వ్యక్తులు గిరిజన నేతలుగా, గిరిజన నాయకులుగా, గిరిజన కుటుంబ సభ్యులకి అన్యాయం జరుగుతుందని ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని వేలం వేస్తున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హెచ్సియు భూములను దాదాపు 400 ఎకరాల భూమిని ఈరోజు వేలం వేసిన పరిస్థితి ఉంది. దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఈరోజు విద్యార్థులు, హెచ్సియు విద్యార్థులు శాంతియుతంగా ఈరోజు నిరసన తెలియజేస్తూ ధర్నా చేస్తున్న విద్యార్థులు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసు యంత్రాంగంతో ఈరోజు విద్యార్థులపై దాడి చేసి వాళ్ళని కొట్టి ఈరోజు రిమాండ్ తరలించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కనబడుతుంది. ఈరోజు విద్యార్థులు మా భూములు లాక్కోవద్దు, మా భూములు మాకే, ఈరోజు మా ఆస్తి అని చెప్పేసి విద్యార్థులు ఈరోజు కొట్లాడుతుంటే ఈరోజు కనీసం కనికరం లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ విద్యార్థులపైన ఈరోజు జులుం చూపెడుతూ విద్యార్థులను ఈరోజు కొడుతున్న పరిస్థితి ఉంది. దానితో పాటు ఇప్పటికే 400 చాలా వరకు బుల్డోజర్లు వచ్చి ఈరోజు పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఈరోజు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్కన ఈరోజు పర్యావరణాన్ని రక్షించాలి, ఈ రాష్ట్రంలో చెట్లు పెంచాలి, పర్యావరణాన్ని మనం పెంచాలి, చెట్లు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఈరోజు 400 ఎకరాలు ఈరోజు కబ్జా చేసి ఈరోజు పూర్తిగా దాన్ని ఈరోజు ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మనం ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తున్నాము. తక్షణమే ఏదైతే మీరు రిమాండ్ తరలించిన విద్యార్థులను రిలీజ్ చేయాలి. దాంతో పాటు తక్షణమే ఏదైతే వేలం వేస్తున్న భూములకు సంబంధించిన వేలాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా సీసీ రోడ్డును ప్రారంభించిన బీజేపీ మండల సీనియర్ నాయకులు ఉడతా కుమార్ యాదవ్ అనంతరం తను మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు ఏ సమస్య అయినా నా సమస్యగా చొరవ తీసుకుని ముందుకు వెళ్తానని, పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని గొల్లపల్లికు వెళ్లే రోడ్డు సరిగా లేకపోవడం వలన ప్రజలకు రావడం పోవడం చాలా ఇబ్బంది తలెత్తడంతో ఎంపీ నిధులతో సీసీ రోడ్డును పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని గొల్లపల్లికు వెళ్లే దారిలో సీసీ రోడ్డును మంగళవారం రోజున ప్రారంభించడం జరిగింది. పల్లి గ్రామంలో మన గొల్లపల్లి మధ్యలో సీసీ రోడ్డు ముక్క ఆపివేయడం జరిగింది. అప్పుడు ఎవరు బై ఎలక్షన్లో కానీ అప్పటి నుంచి ఇది ముక్క చేయకుండా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఎవరు కానీ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయినా చేయలేదు. కాకపోతే బండి సంజయ్ గారు, మా ఎంపీ గారు బండి సంజయ్ గారు విలేజ్ లాగా ఇట్లా వర్క్ చేయాలని ఇట్లా 4 లక్షల వరకు ఇక్కడికి పంపించడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యేకు సన్మానం చేసిన ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ రంగన్న. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
పెన్షనర్స్కి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందుకే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వారికి సన్మానం చేయడం జరిగిందంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి, ఆదోని టౌన్ ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ పాల్గొనడం జరిగింది. ఈ పాండురంగ రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయినాను. వైఎస్ఆర్ పార్టీ తరఫున పెన్షనర్స్కి ప్రెసిడెంట్గా నన్ను సాయి ప్రసాద్ గారు నియమించినారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతే అంతే. ఆర్టీసీలో పనిచేస్తూ రిటైర్ అయిన తర్వాత పెన్షనర్స్ తరఫున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి సంతోషంగా నా ఆదరించి వెళ్ళడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని చిన్నపెండకల్ గ్రామంలో వైసీపీ కృష్ణ యాదవ్ దేవర సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చంద్రకాంత్ రెడ్డి, రామలింగేశ్వర్ యాదవ్, పరిగల నారాయణ మరియు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పిలిచిన వెంటనే రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వైసీపీ కార్యకర్త కృష్ణ యాదవ్ తెలిపారు. కృష్ణ అక్కడ చూడే ఎంతమంది చేశారు ఈ ఊర్లో? రండి. తెలంగాణలో నిర్బంధ అరాచక పాలన సాగుతోందని, ఎక్కడ భూములు ఉన్నా అమ్ముకుంటారు అనేలా పాలన ఉందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం అన్నారు. యూనివర్సిటీ భూమి అమ్ముకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నట్టుగా ఉందని, పోలీసుల నిర్బంధంలో పాలన సాగుతోందన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా భూములను నమ్ముకొని ఒక రియల్ ఎస్టేట్ దందాగా సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ తీరుని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. మరి భూములు అమ్ముతే కానీ ప్రభుత్వం నడపలేమన్న పరిస్థితిలో ఈరోజు చివరకు యూనివర్సిటీ భూములను సైతం మొదలకుండా వందల వేల ఎకరాల భూమిని అమ్మి రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఏర్పడ్డట్టుగా ఉన్నది. ప్రజాపాలన గాలి కొదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను గాలి కొదిలేసి కేవలం పోలీసుల నిర్బంధంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు
సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేద్దామని స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సందర్శించడానికి వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలను నిర్బంధించి మా ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసి నన్ను కూడా ఈరోజు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి బయటకు వెళ్ళనీయకుండా అరెస్ట్ చేయడం ఇది శోచనీయం. ఎంతకాలం ఈ రకంగా మీరు అదుపు చేస్తారు? ఎంతకాలం మమ్మల్ని ఆపుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా హెచ్యు వెళ్తాం. సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకుండా ఆ విద్యార్థులకు అండగా నిలబడతాం. సెంట్రల్ యూనివర్సిటీయే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీని సందర్శిస్తాం. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి పట్టిన గతి రేపు అన్ని యూనివర్సిటీలకు పట్టబోతుంది. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతారు, కాకతీయ భూములు అమ్ముతారు, అంబేద్కర్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు. రేపు ఈ రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ భూములతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ భూములు అమ్ముకొని తెగ నమ్ముకొని ఈ రాష్ట్రాన్ని మేము అరాచకమైన పాలన చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన విద్యార్థులకు అండగా ఉందామని అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి మేము ఎమ్మెల్యేలను సందర్శించడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఇది చాలా బాధాకరం, శోచనీయం, ఇది అరాచకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం అన్ని యూనివర్సిటీలు విజిట్ చేస్తాం, అందరు విద్యార్థులు చైతన్యవంతం చేస్తాం. ఇలాంటి భూముల వేలం చేయడం, భూముల అమ్మకం, యూనివర్సిటీ భూముల జోలికి వెళ్తే ఊరుకునే సమస్య లేదు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని వారికి అవేర్నెస్ తీసుకొచ్చి మరి విద్యార్థి లోకం ద్వారా ఖచ్చితంగా ఆ భూములను అమ్మకాన్ని ఆపడానికి ఉద్యమం సైతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న సంగతి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేము మొన్ననే చెప్పిన యూనివర్సిటీలో అసెంబ్లీ జరగగా కూడా ఈ భూముల అంశం లోపల బీజేవైఎం చేస్తున్నటువంటి ధర్నాకు నేను మద్దతు ఇవ్వడానికి వెళ్తే నన్ను సైతం అసెంబ్లీ జరిగేటప్పుడు అరెస్ట్ చేశారు. నీరు లేక పలు పంటలు ఎండిపోతున్నాయి. మరో 2-3 తడుల నీళ్లు ఇయ్యాలని మరియు వడగళ్ల వానతో మామిడి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, వ్యవసాయ అధికారులు పంటకు ఎంత నష్టం కలిగిందో రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించలేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఒకవైపు దేశానికి రైతే వెన్నుముక్క అన్నారు. రైతుకు కష్టం వస్తే నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇకనైనా రైతులకు నీరు విడుదల చేస్తే పంటలు పండుతాయని అన్నారు వాసాల రమేష్. కొత్తపల్లి పట్టణంలో మరి నీటి సౌకర్యం లేక చాలా పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. మరి మొన్న కూడా గత వారం రోజుల కింద కురిసిన వడగళ్ల వాన కూడా చాలా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరి ధాన్యాలకి, మొక్కజొన్న పంటలకి, మామిడి తోటలకి చాలా తీవ్ర నష్టం జరిగింది. మరి ప్రభుత్వం స్పందన దానికి సరిగా లేదు. రైతులు ఏదైతే బాధపడతా ఉన్నారో పంట నష్టంతో, ఒకవైపేమో నీరు సరిపోక, ఇంకో 1-2 తడులు అయితే మరి మా పంట పొలాలు చేతికి వస్తాయని వరి పొల రైతులందరూ బాధపడతా ఉన్నారు. మరి వడగళ్ల వానతోటి మామిడి అంతా రాలిపోయిందని మామిడి రైతులు బాధపడతా ఉన్నారు. మొక్కజొన్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోయిన సంగతి మరి అన్ని పత్రికాముఖంగా అన్నింటిలో వచ్చినప్పటికీ మరి ప్రభుత్వం సరైన విధంగా స్పందించడం లేదు. వ్యవసాయ అధికారులకు మరి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి మరి పొలాలలో ఎంత నష్టం అయితే జరిగిందో ఆ నష్టాన్ని అంచనా వేసి వారికి పరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మరి ఎవరు డిమాండ్ చేసినా వారి చివరికి పట్టకుండా మరి వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నం అవుతా ఉన్నారు. కానీ ప్రజా సంక్షేమం దృష్టి పట్ల మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నది. దీనికి మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉన్నది. మీకు దేశానికి వెన్నెముక రైతని ఎవరైనా చెప్తా ఉన్నారు, మరి మీరు కూడా అదే స్లోగన్ చెప్తా ఉన్నారు. ఒకవైపు దేశానికి రైతు వెన్నెముక అని చెప్పడము, మరి రైతు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడము ఇది తీవ్రంగా పరిగణించవలసిన అంశము. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరేది, మీరు తప్పకుండా మరి రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయించేందుకు అధికారులను ఆదేశించండి. వారికి ఏదైతే నష్టపరిహారం జరుగుతా ఉన్నదో మరి 2 తడులు నీళ్లు ఇస్తే, ఒక తడి నీళ్లు ఇచ్చినా కొన్ని పంటలు వచ్చేటట్టున్నాయి, 2వ తడి ఇస్తే ఇంకా కొన్ని పంటలు కోతకు వచ్చి మరి సరైన పంట చేతికి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి
ఈ ఇంకా కొంత స్పందించి మీరు ఈ ఒక తడి రెండు తడులకు మరి నీరు అదనంగా ఇచ్చేందుకు మేము ప్రభుత్వాధికారులకు నిన్న కూడా మరి విన్నవించుకోవడం జరిగింది. మరి దానికి ప్రతిస్పందన ఏం లేదు. మరి సమయంలో కూడా సరైన సమయంలో కూడా నీరు అందిస్తే గానీ పంటలు చేతికి రావు కాబట్టి ఆ విషయాన్ని కూడా తీవ్రంగా ఆలోచించండి. పేద ప్రజలకు సన్నబియ్యం తినిపించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్ల బృహత్తర నిర్ణయం మేరకు ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ బైన్సాలోని 6వ వార్డ్ మరియు 5వ వార్డ్ రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. హామీ ఇచ్చినప్పుడు మాకు 5 సంవత్సరాల అవకాశం ఉంది. ఇప్పుడే అమలు చేస్తున్నాం. గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా మేము 14 లక్షలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. వాళ్ళకు కూడా అవకాశం ఉంది. 3వసారి అవకాశం ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఎట్లెట్లా డబ్బులు వస్తే వాళ్ళు వేస్తారు, మాకు ఎట్లెట్లా మేము కూడా కులం బంగారం ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి షాది ఇస్తాం. మెల్లగా మాకు ఇంకా అవకాశం ఉంది. ఇంకా కొన్ని మేము స్కీములు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ఇస్తున్నాం, అది కూడా తప్పకుండా ఇస్తాం. కొంతమంది అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్ల తర్వాత కూడా రుణమాఫీ చేస్తారని పిచ్చమిత్రులు వాళ్ళు వేసి మళ్ళీ 4,000 కోట్ల రుణమాఫీ వాళ్ళు మాఫీ చేయకుండా మనకు యజ్ఞానంబం పెట్టింది. ఏమైనకి తప్పకుండా అభివృద్ధి కోసం మాకు అవకాశం వచ్చింది. ఓడిపోయినా అవకాశం వచ్చింది. ఎందుకోసం అంటే ప్రభుత్వం మనది ఉన్నది. అదేవిధంగా మీ సమస్యలు ఉంటే తప్పకుండా తీరుస్తాం. ఇప్పుడు కూడా మీకు గత 10 సంవత్సరంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇప్పించే బాధ్యత మాది, మేము తీసుకుంటాం. అవి కూడా సన్న బియ్యంతో పాటు మీరందరూ సుఖ సంతోషంతో ఉండాలని హిందూ సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పంపిణీకి అవకాశం కల్పించిన స్థానిక అధికారులకు రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, మీరు కూడా తప్పకుండా దీంట్లో ఎటువంటి దొడ్డు బియ్యం ఏదైనా మిక్సింగ్ ఎక్కువ వస్తే మీరు కంప్లైంట్ తహసీల్దార్కి ఇవ్వండి. తహసీల్దార్ ఒకవేళ దానిపైన చర్య తీసుకోకపోతే నాకు చెప్పండి. ఎవరైతే డీలర్ ఉంటారో, ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకు ఉక్కు పాదంతో అంచుతాం. నిన్ననే వాళ్ళు పట్టుకుంటా అంటే మనం తప్పకుండా పట్టించినాం. నేను చెప్పిన ఎస్ఐకి నువ్వు పోతావా, నేను ఇక్కడికి వెళ్ళి సిఐకి పంపిస్తాను. మేము దొడ్డు తినాం, మీరు దొడ్డు తినే అవకాశం ఉంటుంది. ఆ దొడ్డు బియ్యం మీరు ఏం చేస్తున్నారంటే దానికి ఇసిరి పశువులకు ఇస్తుంది, ఇప్పుడు బ్లాక్లో అమ్ముకుంటుంది. ఇప్పుడు ఆ అవకాశం ఖచ్చితంగా బంద్ అయింది. ఇప్పుడు 40 రూపాయల కిలో మార్కెట్ ఉన్న బియ్యం మీకు ఫ్రీగా ఇస్తున్నది. దీనికి కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. కొంతమంది అంటున్నారు మేము కేంద్రం ఇస్తున్నాం. పూర్తిగా కేంద్రం ఇస్తలేదు. 30% మనం కార్డులు ఎక్కువ అడుగుతున్నాం. ఎంఆర్ఓ గారు మీకు ఐడియా ఉంది, ఎవరికి లేదు. 30% వాళ్ళు కార్డు ఇవ్వకుండా బియ్యం ఇవ్వకుండా మనం ఇస్తున్నాం. అన్ని రాష్ట్రాలు, తెలంగాణ అనుకోండి, ఆంధ్రాలు అనుకోండి, 30% మనము కోటా అడుగుతున్నాం, వాళ్ళు కోటా ఇస్తలేరు. మేము ఇస్తున్నామని నిన్న మొన్న కేంద్ర మంత్రి గారు చెప్తే నేను వెంటనే మన వాళ్ళకి చెప్పిన, ఫోన్ చేశారు. మనకి చెప్పింది ఇన్ని మీరు ఇస్తున్నారు, ఇన్ని మేము ఇస్తున్నాం, లెక్కలు తీస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ స్లమ్ ఏరియాను డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మా ఒకటే ఇంట్లో 2 పేర్ల కాలనీ, ఒకవేళ మేము చేసుకోకపోతే ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా ఫండ్ వస్తే ఈ కాలనీలో పెట్టాలి. ఎందుకోసం అంటే వాళ్ళ మిసెస్ పేరున పేరుంది, వాళ్ళ కాక పేరున పేరుంది. ఎంతైతే అంత ఆయన ప్రయత్నం చేయాలి. విమర్శించుకుంటూ పోతే ఏం కాదు. ఈ బియ్యం ఉన్నది, ఇంటికాడ పోయిన తర్వాత మనం చాటలు వేసి చేస్తామమ్మా. చెడు ఒక్కొక్కడ తీసేస్తాం, మంచి ఒకటి. ఆ చెడుని మనం వదిలేసి మీకు ఇంకా ఇల్లు అనుకోండి, పెన్షన్కి అనుకోండి, రేషన్ కార్డులు అనుకోండి, ఏ సమస్య అయినా మన దగ్గర మన నాయకుడు ఉంటాడు. ఇక్కడ చంద్రలాల్ 10 ఏళ్ళు మీరు గెలిపించారు, మళ్ళీ కూడా గెలుస్తారు. ఆయన గంటాపదం చెప్తున్నా, ఆయన పనిచేసే కార్యక్రమం. శంకర్ ఉన్నాడు, మా కార్యకర్త ఉన్నాడు ఇక్కడ. ఏదేమైనా తప్పకుండా మీకు ఇచ్చిన హామీ ప్రకారం గతంలో మంచినీటి హామీ అనుకోండి, ఈ పోల్స్ అనుకోండి, గోపాలరావు నగర్లో కాలనీ అనుకోండి, ఇవన్నీ గతంలోనే మేము చేసినాం. వేరే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుకోండి, ఇంకొక 5 సంవత్సరాలు టీడీపీ హయాంలో అనుకోండి, ఒక్క పని ఇక్కడ జరగలేదు. కాబట్టి ఎవరైనా చర్చకు వస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రూఫ్తో సహా, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా వాళ్ళకు ఇస్తాం. ఏదేమైనప్పటికీ ఈరోజు మంచి రోజు. ఇంకోటి తహసీల్దార్ గారు కూడా చెప్పలేదు, నేను చెప్తా. ఈ బియ్యం, సన్న బియ్యం ఇచ్చుట్ల 2 లాభాలున్నాయి. మదన్పల్లి గ్రామంలో ఈరోజు అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ
పెద్ద ఎత్తున తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. దయచేసి అందరూ ఇద్దరు మాత్రమే ఉండాలమ్మా. లైన్ ప్రశాంతంగా ముందు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం శుభసూచకమని, అయితే ఈ నిధుల్లో 90% వాటా కేంద్రానిదేనని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైన్సా పట్టణంలోని అనసూయ పవర్ నగర్ కాలనీలో ప్రభుత్వం చేపట్టే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు ఉగాది ప్రతి బీదవారికి అందాలని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చేసిన మాజీ శాసనసభ్యులు సోదరులు నారాయణరావు పటేల్ గారు, అదేవిధంగా స్థానిక తహసీల్దార్ గారు, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, వైస్ చైర్మన్ గారు శ్యామరావు పటేల్ గారు, శంకర్ చంద్రయ్య గారు, ఓంలెట్ట గారు, వెంగళరావు గారు, మల్లేష్ గారు, పండిత్ పటేల్ గారు, ఇక్కడ వచ్చిన ప్రతి డీలర్లు, పత్రికా విలేకరులు, సోదరులు సోదరమల్లులు అందరికీ పేరు పేరున ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ప్రభుత్వము
చెప్పిన బాధలు కంప్లీట్ చేయకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఉంది 6 గ్యారెంటీలు 420 హామీలని చెప్పడం ప్రభుత్వంలో రావడం జరిగింది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు సంతోషంగా మేము ఒకటే మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. సార్ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు పూర్తిగా చేయండి. ఇప్పుడు 15 మంత్స్ అయింది, ఇంకా 3 సంవత్సరాలు కూడా ఉంది. ఏ హామీలు ఇచ్చారో అది కంప్లీట్ చేయాలని మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ డెల్టాకు సాగునీరు అందించడంలో ఆనాడు అపర భగీరథుడు కాటన్ మహాశయుడు నిర్మించిన లోలాలాకుల సిస్టమ్ గుండెకాయ లాంటిదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఆత్రేయపురం లొల్లాలాకుల వద్ద ఏర్పాటు చేసిన వాటర్ డిస్ట్రిబ్యూటరీ సాగునీటి సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి లేని మన జిల్లా వాసులంతా వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నామని అన్నారు. సాగునీటిపై ఆధారపడి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడం ప్రధానమైన లొల్లాలాకుల ఆధునీకరణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ప్రత్యేకంగా కోరడం జరిగిందని, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. బ్రిటిష్ కాలంలో ఆయన ఉన్నాడు. ఒక విదేశీయుని ఈనాటికి మనం గౌరవించుకున్నామంటే ఆయన చేసినటువంటి మంచి పనిని ఎవరు మర్చిపోరనడానికి విదేశీయుడైనా స్వదేశీయుడైనా మన ప్రజలు కృతజ్ఞత చూపుతారనడానికి దాని ఉదాహరణ. అటువంటి ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. 2 పూటల అన్నం తినాలంటే ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం పంటలు ఇక్కడ పండాలి, వరిదాన్ని. ఇప్పుడైతే రాష్ట్రంలో చాలా చోట్ల మనకంటే మించిపోయి వచ్చేసాయి. ఓ 30-40 సంవత్సరాల క్రితం చూస్తే గోదావరి జిల్లాల్లో ఇక్కడ వరి పంట లేకపోతే అన్నం కూడా దొరకదనే పరిస్థితి. ఇవాళైతే చాలా ప్రాంతాలు మనతో పోటీ పడుతూ ఉన్నాయి. తెలంగాణలోనే మన మించిపోయింది ఆయకట్టులు, నీటిపారుదల వ్యవస్థ. తెలంగాణలో అంటే రాళ్ళ ప్రాంతంలో అటువంటిది మన ప్రాంతం. మరి ఈనాడు కాలక్రమేణా 150 సంవత్సరాల దగ్గర ఏర్పవుతోంది వ్యవస్థ వచ్చి. ఈ వ్యవస్థ క్రమేణా బలహీనపడుతూ ఉంది. ఈనాడు మన ప్రాంతంలోనే మనమే మన వ్యవస్థని దెబ్బతీసుకుని సాగునీరు అందివ్వలేని పరిస్థితి, త్రాగునీరు తాగలేని పరిస్థితి మనం తెచ్చుకున్నాం. దానివల్ల త్రాగునీరు పొల్యూడైంది, సాగునీరు ఈ టైలాండ్ అప్పలాండ్ ఈ సిస్టమ్స్ అన్నీ దెబ్బతిని డీపీలు, స్లూయిస్లు, ఇవన్నీ లాకులు, చాంబర్స్ మొత్తం అన్నీ వదిలేసాం. ఆక్రమణలు, ఎంక్రోచ్మెంట్స్, కాలువగట్లు. ఇదివరకు అంతా వ్యవస్థను కాపాడుకునేవారు. ఏటుగట్లు కాపాడుకునేవారు, కాలువగట్లు కాపాడుకునేవారు, డ్రైన్ గట్లు కాపాడుకునేవారు. ఈ డ్రైన్లు ఇవాళ మురికి కాలువలు అయ్యాయి, కాలువలు కూడా మురికి కాలువలు అవుతూ ఉన్నాయి. దాని మీద అవగాహన పెంచుకుని ఉన్న వ్యవస్థనైనా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. అందులో భాగంగానే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. రకరకాల కృషి రకరకాల ప్రభుత్వాలు చేస్తూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు 96లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా గట్టి కృషి చేశారు. సాగునీటి వినియోగదారుల వ్యవస్థలని రైతుల్ని సాగునీటి సంఘాలుగా తీసుకొచ్చి ఆ వ్యవస్థను కాపాడడానికి నిధులు కేటాయించి కాలువలు తవ్వారు, డ్రైన్లు తవ్వారు, బ్రాంచ్ కాలువలు తవ్వారు. అనేక రకాలుగా ఆయన చేసిన కృషి ఆనాడు కొంతకాలం కనీసం సిస్టమ్ దెబ్బతినకుండా సిస్టమ్ నడవడానికి పనిచేసింది. ఎప్పుడో 91లో మర్రి చెన్నారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా కొంత పేరు పనిచేశారు, కానీ అది పూర్తిగా సఫలీకృతం కాలేదు డెల్టా మోడరేషన్. కానీ ఈనాడు వ్యవస్థ కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఈనాడు లొల్లలాకుల గురించి ఇందాక మన నరసింహరావు కూడా చెప్పారు. లొల్లలాకులు అనేది ప్రధానమైనటువంటి మన సెంట్రల్ డెల్టాకి చాలా అత్యవసరమైన ఈ లొల్లలాకుల సిస్టమ్. ఈ గారు సెంట్రల్ ఈస్టర్న్ రెవెన్యూ ఈ గారిని కూడా వేతనాలు కూర్చున్నాను. రండి ఈ గారు చూడు వరకు కావాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు సాగునీటి వినియోగదారుల వ్యవస్థ తేవటం, ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, కొంత అభివృద్ధి జరగడం. మొన్న 14-19 మధ్య కూడా నీరు చెట్టు పథకం ద్వారా కూడా చాలా పనులు చేపట్టడం, కొన్ని బ్రిడ్జ్లు, కొన్ని కలవట్లు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని చెరువులు అన్ని చేసుకోవడం జరిగింది.